ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ యాజ్ వెల్ as సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చా, ఇంప్రూవ్మెంట్ రాయొచ్చా అని పూర్తిగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన దగ్గర ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఎంసెట్ క్లాసెస్ మీకు ఫ్రీగా అందుబాటులో వస్తాయి యూట్యూబ్లో. అలాగే కౌన్సిలింగ్ సంబంధించి డే 1 నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేదాకా చాలా జాగ్రత్తగా మీకు ఎలా మీరు కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ని చూస్ చేసుకోవాలి, తక్కువ ర్యాంక్ అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా మంచి కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి, దాంట్లో తక్కువ ఫీజు కట్టాలంటే టిప్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మీకు డే టు డే మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే దీనికి సంబంధించిన ఎనీ పీడిఎఫ్ కానీ లేకపోతే హాల్ టికెట్ సంబంధించి లేకపోతే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాం. సో టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఇచ్చాను. సో వాటిని కూడా మీరు జాయిన్ అయిపోండి. అలాగే ప్లే స్టోర్లో మనబడి మొబైల్ యాప్ ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే రిజల్ట్స్ కానీ మిగతా అన్నీ కూడా మీకు ఫాస్ట్గా మీకు బ్రౌజ్ చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్స్ కూడా పుష్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు అక్కడ. కాబట్టి ఆ ప్లే స్టోర్లో నుంచి ఆ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ముందుగా మనం తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంది దానికి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇంటర్ పరీక్షా ఫలితాలు ఈ నెల 25వ తేదీలోగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ జవాబు పత్రం మూల్యాంకనం పూర్తిగా, టెక్నికల్ అంశాలు ఇంటర్ బోర్డు పరిశీలిస్తుంది. మార్కులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఓఎంఆర్ షీట్ కోడ్ డీకోడ్ చేయడం వంటి పనులను ఇంకొన్ని రోజులు టైం పట్టనుంది. ఈ ప్రక్రియను 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తారు. 2-3 రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీ ఖరారు చేస్తారని సమాచారం. అంటే మొత్తం టోటల్గా మనకు 25th లోపల రిజల్ట్స్ ఉంటాయి. 25th అనుకోండి. సో 11th ఈరోజు మనకు 11th రోజు రంజాన్, రేపు 1 or 2 డేస్లో మనకు హాలిడేస్ ఉంటాయి. సో మోస్ట్లీ మండే రోజు మనకు ఫైనల్ కన్ఫర్మేషన్ 25th 24th అని రిజల్ట్స్ అయితే తెలిసిపోద్ది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం 1 or 2 డేస్లో రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో వీళ్ళు ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. సో ఇది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంటర్మీడియట్ తెలంగాణ రిజల్ట్స్. యాజ్ వెల్ as సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి చూద్దాం. జనరల్గా సప్లిమెంటరీ ఎప్పుడు కూడా మనకు 1 month తర్వాత ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో ఈసారి మనము రిజల్ట్స్ 25th అనుకుంటే, 25th ఏప్రిల్ అనుకుంటే మనకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 25th మే లోపల ఉంటాయి. 25th మే నుంచి కమెన్స్ అవుతాయి. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి అంటే సప్లిమెంటరీకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ మీకు 15 days వరకు ఎగ్జామ్షన్ ఇస్తారు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజల్ట్స్. అంటే 25th నుంచి స్టార్ట్ అవుతుంది. 15th days అంటే ఆల్మోస్ట్ మనకు మే 10th వరకు లేదా మే 5th వరకు మనకు టైం ఉంటుందన్నమాట. సో ఇది సప్లిమెంటరీ. మరి సప్లిమెంటరీ ఎవరెవరు రాయాలి అనుకుంటున్నారు అంటే బెటర్మెంట్ అనుకున్న వాళ్ళు యాజ్ వెల్ యాజ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే సప్లిమెంటరీ రాయొచ్చు. ఎందుకంటే బెటర్మెంట్ రాస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ విషయం గమనించాలి. బెటర్మెంట్ మీకు ఏదైతే మీకు రాస్తున్నారో, ఎగ్జామినేషన్ రాస్తున్నారో అవి ఫైనల్ ఉంటాయి. అంటే చాయిస్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఉండదు. మీరు బెటర్మెంట్ కానీ సప్లిమెంటరీ కానీ ఒకటే అనుకోండి. ఆ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో మీకు ఎన్ని అయితే మార్కులు వస్తాయో ఆ మార్కులు ఫైనల్ చేసుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ రాస్తున్నారు, మ్యాథ్స్లో మీకు లాస్ట్ టైం మీకు 70 మార్క్స్ వచ్చాయనుకోండి. మళ్ళీ బెటర్మెంట్ రాస్తున్నారు, బెటర్మెంట్ మీకు 69 వచ్చిందనుకోండి. సో 69 ఫైనల్ చేస్తారు. కాబట్టి ఇది ఆలోచించుకొని రాసుకోండి. సో ఇది కాకుండా వేరే మామూలుగా ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ కట్టుకొని రాసుకోవచ్చు. అంటే బెటర్మెంట్ కానీ సప్లిమెంటరీలో కానీ రాసేటప్పుడు ప్రీవియస్ మార్క్స్ని ఇంకా కన్సిడర్ చేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా రీవాల్యుయేషన్ అండ్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రీకౌంటింగ్ అనేది ఉంటుంది. సో రీకౌంటింగ్ అంటే మీరు రాసిన ఎగ్జామినేషన్ని ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క ఆన్సర్ షీట్కి సంబంధించి వాళ్ళు ప్రతి ఒక్క ఆన్సర్కి కొన్ని మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ క్వశ్చన్స్కి 1 మార్కు, లేకపోతే 2 మార్క్స్ క్వశ్చన్స్కి 1 మార్కు. ఈ రకంగా మీరు రాసిన దాన్ని బట్టి వాల్యుయేటర్ మీకు మార్క్స్ ఇస్తారు. మార్క్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పేజీకి సంబంధించి కౌంటింగ్ అంతా కూడా కిందే వేస్తారు. సో ఇక్కడ కౌంటింగ్లో కానీ ఈ పేజీకి సంబంధించి లేకపోతే అన్ని పేజీకి సంబంధించిన కౌంటింగ్ కానీ ఏదన్నా మిస్టేక్ ఉంటే దాన్ని వీళ్ళు రీవెరిఫై చేసి ఓన్లీ రీకౌంటింగ్ అనేది మాత్రం చేస్తారనమాట. సో రీకౌంటింగ్ అనేది వాళ్ళు వేసిన మార్కులు మళ్ళీ కౌంట్ చేయటం, మిస్టేక్స్ ఉన్నాయా లేదా అంతే తప్పితే మీ పర్సనల్ వాళ్ళు ఏమి మళ్ళీ చూడరు. దాన్ని చూసేదాన్ని రీవెరిఫికేషన్ అంటారు. సో రీవెరిఫికేషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్క ప్రశ్నని మళ్ళీ చూసి వీళ్ళు కరెక్ట్గా రాసారా లేదా, లాస్ట్ టైం వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి, ఈసారి ఎక్కువ మార్కులు వచ్చాయి లేదా, అది కూడా అన్ని క్వశ్చన్లు చూడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 మార్క్స్ క్వశ్చన్కి 8 మార్క్స్ వచ్చాయనుకోండి, దాన్ని వదిలేస్తారు. అలా కాకుండా 8 మార్క్స్ క్వశ్చన్స్కి మీరు 6 మార్క్స్ వచ్చాయనుకోండి, దీన్ని చూస్తారు ఇక్కడ ఏమైనా అవకాశం ఉందా పెంచడానికని. సో రీవెరిఫికేషన్ ఈజ్ డిఫరెంట్, రీకౌంటింగ్ ఈజ్ డిఫరెంట్. సో రెండింటిని మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ రీకౌంటింగ్ అప్లై చేయాలి, తర్వాత రీవెరిఫికేషన్ అనేది అప్లై చేయాలి. సో ఇది ఎవరు అప్లై చేయాలి అంటే ఇన్ కేస్ మీకు తక్కువ మార్కులు వచ్చాయి, మీరు 90 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మార్కులు, మీకు అరౌండ్ 80 మార్క్స్ లేకపోతే 75 మార్క్స్ వచ్చాయనుకోండి. 75 మార్క్స్ నేను 90+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 90% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు తక్కువ వచ్చింది అనుకున్న వాళ్ళందరూ
అందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అయితే మాత్రం ప్రాసెస్‌లో ఫస్ట్ రీకౌంటింగ్ అప్లై చేసిన తర్వాతే రీవెరిఫికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఇది ఎక్కడ అప్లై చేయాలంటే ఇంటర్మీడియేట్ బోర్డ్, తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ వాళ్ళ సైట్ ఉంటుంది. దాంట్లోకెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. లేదా మీరు చదువుతున్న జూనియర్ కాలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడికెళ్ళి ప్రిన్సిపల్ గారికి మీ ఫీజు అవన్నీ కట్టిన తర్వాత అక్కడ అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోస్ మన దాంట్లో వస్తుంది. కాబట్టి దాన్ని చూస్తే మీకు ప్రాసెస్ అన్నీ తెలుస్తుంది, డేట్స్ తెలుస్తుంది, ఫీజు తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. తెలంగాణ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ 25th వస్తున్నాయి. సో అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎక్కడ చూడాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ www.manabadi.co.in అనే వెబ్సైట్ ఉంది. గూగుల్కి వెళ్ళి మనబడి అని క్లిక్ చేసినా సరిపోతుంది. ఈ వెబ్సైట్లో మీకు లాస్ట్ 20 years నుంచి రిజల్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంటర్మీడియట్కి సంబంధించి, 10th సంబంధించి, ఎంసెట్ సంబంధించి రిజల్ట్స్ అఫీషియల్గా వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట. అంటే బోర్డుతో టైప్ పెట్టుకొని బోర్డు వాళ్ళకి ఇచ్చిన డేటాతో మీకు రిజల్ట్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి. సో తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ www.manabadi.co.in వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.